వాకింగ్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. వయసుతో సంబంధం లేదు. రోజు వాకింగ్ దినచర్యలో భాగం చేసుకుంటే మంచిది. వాకింగ్ చేయడం వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగుపడి బీపీ నియంత్రణలో ఉంటుంది. హై బీపీ ఉన్నవారికి వాకింగ్ ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ రాకుండా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు సైతం నియంత్రణలో ఉంటాయి. వాకింగ్ వల్ల డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో మేలు. అయితే వాకింగ్ చేసేవారు తమ వయసుకు అనుగుణంగా ఎంతసేపు చేయాలో నిపుణులు సూచనలు చేస్తున్నారు. పరిమితికి మించితే సమస్యలు తప్పవు. గుర్తుపెట్టుకోండి, వాకింగ్ నిత్యం చేయడం ద్వారా ఆరోగ్యం, శారీరక దృఢత్వం లభిస్తుంది. వాకింగ్ వల్ల మూడ్ కూడా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రిపూట చక్కగా నిద్రపడుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగుపడి బీపీ నియంత్రణలో ఉంటుంది. హై బీపీ ఉన్నవారికి వాకింగ్ ఎంతో మేలు అని చెప్పొచ్చు. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ రాకుండా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు సైతం నియంత్రణలో ఉంటాయి. షుగర్ లెవెల్ను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే రోజు ఎన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయాలని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ చెబుతున్న లెక్కల ప్రకారం ప్రతి మనిషి వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఈ లెక్కల ప్రకారం వారంలో కనీసం 5 రోజుల పాటు రోజుకు 30 నిమిషాల పాటు అయినా సరే వ్యాయామం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. వారంలో అలా 5 రోజులు పాటిస్తే చాలు. అయితే సమయం ఉందని భావించి వారు రోజుకు కనీసం 60 నిమిషాల పాటు వాక్ చేస్తే ఇంకా ఎంతో మేలు జరుగుతుంది అని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. ఇక వాకింగ్ను మొదలుపెట్టేవారు ముందుగా రోజుకు 10 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. శరీరం అలవాటు పడే కొద్దీ సమయాన్ని పెంచుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే రోజుకు 60 నిమిషాల పాటు వాకింగ్ను చాలా సులభంగా చేసేయచ్చు. సాధారణ వేగంతో వాకింగ్ చేస్తే గంటకు సుమారు 150 క్యాలరీల వరకు ఖర్చు అవుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే ఇంకా ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా రోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు పొందొచ్చు.